భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో రైతు రుణమాఫీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ విద్యాచందన, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ చాలా మంది కార్యక్రమాన్ని కలెక్టర్ తెలిపారు. రుణమాఫీలో భాగంగా జిల్లాలో 16,377 మంది రైతులకు 6,197 కోట్ల రుణమాఫీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు కూడా చేస్తామని ప్రకటించిన విధంగానే ఈ నెల 18వ తారీఖున మొదటి విడత రుణమాఫీ చేపట్టి నేడు రెండవ విడత రుణమాఫీ పథకాన్ని 1,50,000 వరకు నేడు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆగస్టు 15వ నాటికి మిగతా 2 లక్షలు కూడా ఇవ్వడానికి దృఢ నిశ్చయంతో ఉన్న సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీని రైతు సోదరులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్లన్నీ కూడా రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కడైనా సమస్య వచ్చేస్తే దయచేసి వెంటనే మా దృష్టిలో తీసుకురండి. పూర్తి యంత్రాంగం రైతులకి సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ వచ్చిన రైతులకి ఒకటే నా విజ్ఞప్తి ఉంది, దట్ ఒక్కొక్క తరంకి మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నా తాతగారు ప్రాపర్ రైతు అంటే రైతుతో సహా ఏదో వేలు చేశారంటే. సో నా నాన్నగారికి కూడా పొలంలో పనిచేసే అదృష్టం అప్పుడు వచ్చింది, కానీ నేను అది చేయలేకపోయాను. నేను ఎప్పుడో జస్ట్ సంవత్సరంలో ఒక్కసారి ఎండాకాలంలో సెలవులు వచ్చేస్తే ఊరికి వెళ్ళి నేను పొలంకి వెళ్ళేది. సో నా ఊర్లో అరటి పండు ఎక్కువ పండిస్తారు. అరటి పండు తర్వాత మన షుగర్ కేన్, సో దాంతో చెరుకు. సో అక్కడ కూడా అటవీ ప్రాంతం దగ్గరే ఉంటుంది. అడవి పందులు తర్వాత ఇంకా వేరే కోతులు అవన్నీ ఉన్న తర్వాత కూడా రైతులు ఎట్లా కష్టపడి సాధిస్తారు అది నేను కొద్దిగానే నేను చూశాను. సో నా రిక్వెస్ట్ అందరూ రైతులకి ఏముందంటే, చాలా పథకాలు మనకి ఉన్నాయి అందుబాటులో. అన్నీ ఒక్కొక్క పథకం ఏది వదలకుండా మీరు వాడుకుంటూ ఈ పంట రుణమాఫీలు వచ్చిన ఇంకా మనకి రెన్యువల్ చేసుకొని మీరు ఏ రకంగా మీ పొలానికి మార్చేయాలనుకున్నారు, ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నారు, ఒక అవకాశం వచ్చేస్తే నేను ఒక క్యాటిల్ షెడ్ పెట్టుకుంటా, నా దగ్గర అది ఖర్చుతూ ఉంటాయి నా ఎద్దులు ఆవులు, దానికి మంచి షెడ్ వేసుకొని పొలంలో కొంచెం